కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులకు కేవలం ఎన్నికలప్పుడే మైనార్టీలు గుర్తుకొస్తారని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారని మైనార్టీ నాయకులు ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ చొరవతో 2022లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో మైనార్టీల కోసం షాదీఖానా నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. షాదీఖానా కోసం కేటాయించిన స్థలం తిరిగి మైనార్టీలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హనుమకొండ కాన్స్టిట్యున్సీలో 15,000 మైనార్టీ బీద కుటుంబాలు ఉంటాయి. ఆ మైనార్టీ బీద కుటుంబాల గురించి మా దాసం వినయ్ భాస్కర్ గారు 2002లో ఒక షాదీఖానాకు 25 గుంటలు కేటాయించాలని వారు కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2023లో కేసీఆర్ గారు 5 కోట్లు కూడా ఇచ్చి వారు ప్రొసీడింగ్ కలెక్టర్ గారికి ఇచ్చడం జరిగింది. కలెక్టర్ గారు 23లో మాకు 25 గుంటలు 579 సర్వే నంబర్లు షాదీఖానాకు కేటాయించడం జరిగింది. అప్పటి నుండి మేము ప్రతిరోజు కలెక్టర్ గారికి పోయి అడుగుతున్నాం, మేడం మాకు ఇది మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కేటాయించడం జరిగింది, వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు, ఇంకా నిన్న పంచనామా చేశారు, వాళ్ళకు కొలతలు కూడా వేసేయడం జరిగింది, హద్దులు పెట్టడం జరిగింది. వరకు అక్కడ మొత్తం బౌండరీ వేసి ఉంది రేకులతో. అడిగారు పోయి అక్కడికి, అడిగితే వాళ్ళు ఏం జవాబు ఇవ్వలేదు. గవర్నమెంటా ప్రైవేటా తేలాలి. మేము గవర్నమెంట్కు వందలాది రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, నో రెస్పాన్స్. బాజాబ్తా అధికారికంగా ఉన్నారు 2022 నుంచి 2025 వరకు ఉన్నారు. దీని మీద మాకు ఆన్సర్ కావాలి. కలెక్టర్ గారు ఇస్తారా, స్థానిక ఎమ్మెల్యే గారు ఇస్తారా, ఎవరు ఇస్తారో తెలియదు. 2 నిమిషాలు మా మహమూద్ మాట. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఉందంట, చేసేది గోరంట. ఉన్నమాట ఒకటే చెప్పాలంటే, ఎలక్షన్లు వస్తే మైనార్టీలను మాడుకోవడం, ఎలక్షన్లు వస్తే ఇది సెక్యులర్ పార్టీ, ఇది మైనార్టీల పార్టీ, ఇది ముస్లింల పక్ష పార్టీ అని చెప్పడం తప్పిస్తే ఏ రోజు కూడా ముస్లింలకు చేసేదేం లేదు, చేసిందేం లేదు. ఒకసారి చూసుకుంటే మొన్న ఎలక్షన్లు అయితే ఒక మైనార్టీలను తెచ్చి మీకు మినిస్టర్ ఇస్తా అని ఒక ఎలక్షన్ వస్తే తప్ప మైనార్టీ గుర్తుకు రాలే కాంగ్రెస్ పార్టీకి. ఎలక్షన్ల ముందైతే 100 చెప్పిండ్రు మైనార్టీ డిక్లేషన్, మైనార్టీలకు 100% లోన్లు ఇస్తామని, బీదలను ఆదుకుంటామని 100 చెప్పిండ్రు. కానీ ఒక ఎలక్షన్లో గెలవనికి, జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో గెలవనికి ఒక మైనార్టీకి మినిస్టర్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు చెప్తాంది మేము మైనార్టీలకు అన్నీ చేసినాం, ఇన్ని చేసినాం. ఏం చేయలే, పేరుకే మైనార్టీలను వాడుకోవడం తప్పిస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం రాదు. ఈరోజు ఈ మీడియా మిత్రులకు తెలియజేయలేదు ఏమనగా, మొన్న షాంపేట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరో దాసే వినయ్ భాస్కర్ గారు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోతే న్యూ షాంపేట్లో స్థలం ఉందని కేటాయించడం జరిగింది. దానికి ఈరోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అది కూడా చైర్మన్ గారా, అది మళ్ళీ ఎవరు ఎన్నుకున్న బ్యాక్గ్రౌండ్లో ఎవరుండి ఏం చేస్తానో అది దేవుని కెరక, వాళ్ళకి